హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ రేపటి నుండి అయితే పెన్షన్లు పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే రేపటి నుండి ఎవరైతే పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పొందుతారో ఈ పెన్షన్లతో పాటుగా కూడా మనకి ఏంటంటే అధికారుల చేత మీకు మరొక కానుక కూడా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి ప్రభుత్వము. అయితే మనకు పంపిణీ చేయబోయేటటువంటి కానుక ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాలు అనేది తెలియజేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త అయితే చెప్పారండి. అయితే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అనగా మనకు వితంతు పెన్షన్కి సంబంధించి 4,000 రూపాయలు, అలాగే మనకు వికలాంగ పెన్షన్కి సంబంధించి 6,000 రూపాయలు, అలాగే మనకు డయాలసిస్ బాధితులు తలసేమియా ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే 10,000 రూపాయలు. సో మంచాలపైన ఎవరైతే పర్మనెంట్గా ఉన్నారో వారందరికీ 15,000 రూపాయల పెన్షన్ అయితే అందిస్తున్నారు. అయితే మనకు రేపు 1వ తేదీ కాబట్టి మనకి ఏంటంటే పెన్షన్ల పంపిణీ అయితే రేపు ప్రతి ఇంటికి అయితే జరుగుతుంది. అయితే మనకు పెన్షన్లతో పాటుగా మనకు రేపు మరొక కార్యక్రమాన్ని కూడా అయితే ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభించబోతున్నారండి. అయితే అదేనండి, మనకు ప్రతి నెల ఏదైతే మనకు రేషన్ పంపిణీ చేస్తున్నారో అయితే ఈ రేషన్ పంపిణీకి సంబంధించి మనకు రేపు ప్రతి నెల అనగా మనకు రేపు ఉదయము మనకు 8 గంటల నుండి ఇంటింటి దగ్గరికి వచ్చి ఈ కానుకను అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి ఏపీ ప్రభుత్వము. అయితే మనకు రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యురాలకు సంబంధించి మనకేంటంటే 5 కేజీల రేషన్తో పాటుగా వారికి అందేటటువంటి కార్డుకి ఒక కందిపప్పు ప్యాకెట్, అలాగే మనకు చక్కెర ప్యాకెట్ కూడా అయితే అందించడం అయితే జరుగుతుంది. అలాగే మనకు రాగి, జొన్న, సో ఇది కూడా అయితే మనకు ప్రభుత్వం నిర్ణయించిన విధంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనకు రేషన్ కార్డులో మనకు ఎవరైతే వేలిముద్రలు వేసి ఈకేవైసీ చేసుకుని వారు తప్పనిసరిగా మీ యొక్క రేషన్ డీలర్లకు దగ్గరికి వెళ్ళి ఆ ఈకేవైసీ అనేది చేసుకోండి. ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ రేషన్ అనేది చేస్తారు. ఎవరైతే ఈకేవైసీ చేసుకోరో వారికి మాత్రం ఇది రేషన్కి సంబంధించినటువంటి మనకు ఆ సరుకులు అనేది ఇవ్వరండి. తప్పనిసరిగా మీరు ప్రతి ఒక్కరూ చేసుకోండి. సో ఇదండి మనకు రేపైతే మనకు పెన్షన్లతో పాటుగా పెన్షన్దారుల ఇళ్ళకి ఏంటంటే మనకు ఈ కానుకలు అనేది అందించడం అయితే జరుగుతుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.